Okay, look at this. Government to adapt squeaky clean process for PSU sale. ikkada government to adapt ADOPT adopt squeaky clean process. ఏంటి దాని కథ ఏంటి? స్క్వీకీ క్లీన్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? అడాప్ట్ అంటే అర్థం ఏంటి? అడాప్ట్ అంటే ఫాలో, ఇంప్లిమెంట్ అని ఫాలో అని మీనింగ్ వస్తుంది. స్క్వీకీ క్లీన్ ప్రాసెస్ అంటే what is the meaning of squeaky? మరి క్లీన్ అంటే స్క్వీకీ క్లీన్ అనేది చాలా కామన్ గా వాడుతున్నారు. సో స్క్వీకీ క్లీన్ అంటే అర్థం ఏంటి? రెండు కలిపి చదవాలా, విడిగా చదవాలా? స్క్వీకీ క్లీన్ అంటే కంప్లీట్లీ క్లీన్ ఈ రెండింటిని కలిపి చదవాలి. అర్థమైందా? మీరు ఓన్లీ స్క్వీకీ చూసారనుకోండి, డిక్షనరీలో హై పిచ్డ్ అని వస్తుంది. అక్కడ హై పిచ్డ్ ఏమో మీకు ఫిట్ అవ్వదు. సో దట్ ఈస్ వెన్ యూ షుడ్ థింక్ ప్రాబబ్లీ రెండు కలిపి ఇంకో మీనింగ్ ఉందేమో అని అనుమానం రావాలి. చదివేటప్పుడే వర్డ్స్ మీనింగ్స్ పిక్ చేసేటప్పుడే ఇట్లాంటి డౌట్స్ మీకు రావాలి మైండ్లో. బికాజ్ యూ షుడ్ నాట్ ట్రై టు ఫిట్ ఇట్. మన ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇక్కడ వాడకూడదు. హెన్స్ ప్రూవ్డ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ పనికిరాదు. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఈక్వేషన్ హెన్స్ ప్రూవ్డ్. నో, దట్ ఈస్ నాట్ హౌ యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. మీకు అక్కడ ఫిట్ అవ్వట్లేదు. స్క్వీకీ క్లీన్ స్క్వీకీ హై పిచ్డ్ క్లీన్ ఏంటి అసలు సింక్ అవ్వట్లేదు. ఎక్కడో దగ్గర మీ డిక్షనరీ చూసినప్పుడు హై పిచ్డ్ అని కనిపిస్తుంది, షార్ట్ అండ్ హై పిచ్డ్ అని. స్క్వీకీ క్లీన్ కంప్లీట్ గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్లీ క్లీన్ ప్రాసెస్ ఫర్ పిఎస్యు సేల్ బియాండ్ రిప్రోచ్. రిప్రోచ్ అంటే విమర్శకు తావులేని, కంప్లీట్ గా క్లీన్ అంటే నీట్ అని కాదు, పారదర్శకంగా క్లీన్ గా ఎటువంటి విమర్శకు తావులేని విధంగా పిఎస్యు సేల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యొక్క సేల్ ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది, ఫాలో అవ్వబోతుంది, అలాంటి ప్రాసెస్ ఫాలో అవబోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. సో స్క్వీకీ క్లీన్ కలిపి రాసుకోండి. మీనింగ్ ఏంటి? కంప్లీట్లీ క్లీన్. ప్రొటెస్ట్స్ అగెన్స్ట్ మిలిటరీ స్వీప్ అక్రాస్ మయన్మార్. ప్రొటెస్ట్స్ అంటే నిరసనలు, యాజిటేషన్స్. ప్రొటెస్ట్ కి మీకు ఇంకొక సినోనిమ్ ఏంటి? యాజిటేషన్స్. డిసెంట్ అన్నా కూడా వ్యతిరేకత, DISSENT, డిసెంట్. అగెన్స్ట్ మిలిటరీ కూప్ అంటే కుట్ర, కాన్స్పిరసీ, కుట్ర. స్వీప్ అక్రాస్ మయన్మార్. స్వీప్ అక్రాస్ అంటే మొత్తం మయన్మార్ అంతా కూడా ప్రజలు మిలిటరీ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా గలమెత్తారు. స్వీప్ అక్రాస్ మొత్తం అంతా కూడా. స్వీప్ చేసినప్పుడు ఏమవుతుంది? తుడవడం అంటాం కదా. ఓకే, స్ప్రెడ్ అక్రాస్ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోవడం అనే మీనింగ్ మనకి ఫిట్ అవుతుంది అక్కడ. వెరీ గుడ్. మోదీ కిక్స్ ఆఫ్ పోల్ క్యాంపెయిన్ ఇన్ బెంగాల్. క్యాంపెయిన్ అంటే పోల్ క్యాంపెయిన్, ఎన్నికల ప్రచారం తెలుగులో. అబ్సల్యూట్ గా ఎన్నికల ప్రచారం. కిక్స్ ఆఫ్ అంటే బిగిన్, ఒక యాక్టివిటీని స్టార్ట్ చేయడం, కిక్ ఆఫ్. తృణమూల్ కాంగ్రెస్ హ్యాస్ కమిటెడ్ మెనీ ఫౌల్స్. చాలా తప్పులు చేసింది. ఐటీబీపీ రెస్క్యూస్ వర్కర్స్ స్టక్ ఇన్ టన్నెల్లో స్టక్ అయిపోయిన వర్కర్స్ ని ఐటీబీపీ రెస్క్యూ చేసింది, కాపాడింది. బిడ్ టు టార్నిష్ ఇమేజ్ ఆఫ్ ఇండియన్ టీ. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఇంట్రెస్టింగ్ వర్డ్. టార్నిష్ అంటే అర్థం ఏంటి? మీరు గెస్ చేయండి దాని మీనింగ్.
కాంటెక్స్ట్ పెట్టి చెప్పండి. డోంట్ ఓపెన్ డిక్షనరీస్, ఎవరికో డిక్షనరీలు ఓపెన్ చేయొద్దు. యా, ఇండియా యొక్క ఇమేజ్ ని టార్నిష్ చేయడం అంటే ఇంప్రూవ్. థింక్ చేయండి. ఇండియా యొక్క ఇమేజ్ ని పాడు చేయడానికి, కలంకం తీసుకురావడానికి బిడ్ ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇండియన్ టీ యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అని ప్రైమ్ మినిస్టర్ అన్నారు. డ్యామేజ్ చేయడానికి. టార్నిష్ అంటే మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక వెండి వస్తువులు ఉంటాయి చూడండి, పల్లెలు, వెండి యొక్క గిన్నెలు, ఇవన్నీ కూడా అవి ఎక్కువగా మాయిశ్చర్ కి, ఎయిర్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల షైన్ కోల్పోతాయి. దే లూజ్ దేర్ షైన్. సో టార్నిష్ అంటే లూజ్ యువర్ లస్టర్. లస్టర్ అంటే షైన్. ఆ షైన్ ని కోల్పోవడాన్ని టార్నిష్ అంటాం. షైన్ కోల్పోవడం, అక్కడ షైన్ ప్లేస్ లో పరువు పెట్టండి. హీఈస్ ట్రైంగ్ టు టార్నిష్ మై ఇమేజ్ అన్నాను. ఒక వస్తువుకి, వెండి లాంటి వస్తువుకి ఉన్న షైన్ ని మనకున్న పరువుతో కంపేర్ చేసుకోండి. పరువు, మర్యాద, నా పరువు, మర్యాద, నా పేరు ప్రతిష్ట, వాటిని చెడగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈస్ ట్రైంగ్ టు టార్నిష్ మై ఇమేజ్. నా ఇమేజ్ ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇండియన్ టీ యొక్క ప్రతిష్టని, పేరుని పాడు చేసే ప్రయత్నం జరుగుతుంది అని అర్థం. అర్థమైందా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టార్నిష్. ఓకే, మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టడం లాగా మనం తీసుకోవచ్చు. హ్యూజ్ టర్న్అవుట్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ ఎట్ మహాపంచాయత్స్. టర్న్అవుట్ అంటే ఎక్కువ మంది రావడం, ప్రెజెంట్ అవ్వడం, అటెండెన్స్. టు కమ్ ఇన్ లార్జ్ నెంబర్స్. టర్న్అవుట్ అంటే కమ్ అవుట్, బయటికి రావడం, అటెండెన్స్ అవ్వడం. టర్న్అవుట్ బాగుంది వాళ్ళ ఎలక్షన్స్ లో అంటే ఎక్కువ మంది బయటకు వచ్చారు, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. పోలింగ్ ఎక్కువ మంది వచ్చారు. ఓకే, టేకింగ్ పార్ట్, ఎక్కువ మంది రావడం, టేకింగ్ పార్ట్ ఇన్ ఎలక్షన్స్, ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ. హెచ్సి క్వాషెస్ ఎస్ఈసి ఆర్డర్ రిస్ట్రైనింగ్ మినిస్టర్. క్వాష్ అంటే కొట్టేసింది, మనం అంటాం కదా, కోర్టు కొట్టేసింది. దేని కొట్టేసింది? ఎస్ఈసి ఆర్డర్. ఎస్ఈసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఆయన ఏం ఆర్డర్ ఇచ్చారు? రిస్ట్రైనింగ్ మినిస్టర్. మినిస్టర్ ని గడప దాటి బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయండి అని చెప్పి స్టేట్ డీజీపీకి ఆయన ఆర్డర్ ఇచ్చారు. సో అలా రిస్ట్రైన్ చేయడం అంటే అర్థం ఏంటి? రెస్ట్రిక్ట్ చేయడం, రెస్ట్రిక్టింగ్ హిస్ మూమెంట్. కదలకుండా రెస్ట్రిక్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇది చూడండి, మీకు ఈ పదాలు ఇంకొస్తాయి, ఇది రోజు వస్తుంటది న్యూస్ పేపర్లో. బీజేపీ లీడర్స్ ప్రామిస్ ఆన్ విఎస్పి ప్రైవేటైజేషన్. రో అంటే గొడవ, ఇష్యూ అని, గొడవ అని అర్థం. గొడవ, ఇష్యూ. విఎస్పి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో బీజేపీ లీడర్స్ ఏదో ప్రామిస్ చేశారంట. ఏంటి ఆ ప్రామిస్? సో వాట్ ఈస్ దట్ ప్రామిస్? ఇక్కడ రో అంటే వరస అనే మీనింగ్ రాదు. ఓకే, రోకి చాలా మీనింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆ మీనింగ్ లేదు. అలాగే బోట్ మూమెంట్ ని కూడా మనం, బోట్ మూమెంట్, బోట్ రోయింగ్ అంటారు చూడండి, దాన్ని కూడా మనం అంటాం రోయింగ్. బూమ్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బూమ్? విత్డ్రా కొట్పా అర్జెస్ టొబాకో ఫార్మర్స్ గ్రూప్. ఆ కొట్పా అంటే ఏంటో మనకు తెలియదు, మనకు అవసరం లేదు కూడా. ఇట్ విల్ లీడ్ టు ఎ బూమ్ ఇన్ ట్రేడ్ ఆఫ్ ఇల్లీగల్ టొబాకో ప్రొడక్ట్స్. బూమ్ అంటే ఒకసారిగా బూస్ట్ అయిపోవడం, వెరీ గుడ్, ఒకసారిగా పెరిగిపోవడం. బూమ్ కి ఆపోజిట్ బస్ట్. స్టాక్ మార్కెట్ కి పదాలు వాడతారు, ఎకానమీకి పదం వాడతారు. ఎకానమీ బూమ్ లో ఉంది. ఎకానమీ బూమ్ లో ఉందంటే చాలా బాగుంది, గ్రో అవుతుంది. ఎకానమీ బస్ట్ అయిపోయింది, కూలిపోయింది. ఎకానమీ పడిపోయింది, బాలేదు. ఎకానమీ పడిపోయింది, బాలేదు, అది బస్ట్. బాగా గ్రో అవడాన్ని బూమ్ అంటాం. బూమ్,
bust, very important. What is the meaning of polyglot? మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడగలిగే స్కిల్ ఉండడాన్ని పాలిగ్లాట్ అంటాం. ఓకే, స్పీకింగ్ ఆర్ రైటింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. పాలిగ్లాట్ స్టాండ్ ఎ ఛాన్స్ టు గో ప్లేసెస్. చూడండి, గో ప్లేసెస్ అని అర్థం ఏంటి? ప్రెసిడెంట్ టెల్స్ స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో ప్లేసెస్, దట్ మీన్స్ బాగా ఎత్తుకు ఎదగడం, బాగా కెరియర్ లో ముందుకు వెళ్ళడం అనే మీనింగ్ వస్తుంది. టు గో ప్లేసెస్, అక్కడ విడిగా చూడకూడదు, గో ప్లేసెస్ కలిపి చూడాలి. గో ప్లేసెస్ కాదు అంటే సక్సెస్ఫుల్, బీ వెరీ సక్సెస్ఫుల్, ఇంక్రీజింగ్లీ సక్సెస్ఫుల్, బాగా సక్సెస్ఫుల్ అవ్వడం. గో ప్లేసెస్ కలిపి రాసుకోండి, గో ప్లేసెస్, విచ్ మీన్స్ టు బికమ్ సక్సెస్ఫుల్. చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి తప్పులు రాయకూడదు. గో ఒక్కటే చూడకూడదు. ఇందాక కూడా చూసారా, స్క్వీకీ క్లీన్ అంటే కంప్లీట్లీ క్లీన్. అలా చదివేటప్పుడే మీకు తెలిసిపోతుంది. మనకి తెలిసిన మీనింగ్ ఫిట్ అవ్వనప్పుడు ఎలాగోలా ఫిట్ చేయడానికి ట్రై చేయకూడదు. మైండ్లో డౌట్ రావాలి, ఎక్కడో తేడా ఉంది, ప్రాబబ్లీ స్క్వీకీ క్లీన్ కలిపి ఇంకో మీనింగ్ ఉందేమో అని అనుమానం రావాలి. అనుమానం వచ్చినప్పుడు మీకు ఇంకోటి ఓపెన్ అవుతుంది. విఎస్పి ప్రైవేటైజేషన్, ఆల్ పార్టీ మీట్ డిసైడ్స్ టు లాంచ్ స్టిర్ ఫ్రమ్ టుడే. ఇందాకే చూసాం, ప్రొటెస్ట్, స్టిర్, యాజిటేషన్, సేమ్ మీనింగ్, నిరసన అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ప్రొటెస్ట్. వైసీపీ విల్ నాట్ బడ్జ్ టిల్ సెంటర్ రివోక్స్ డెసిషన్. బడ్జ్ అంటే లొంగడం, విల్ నాట్ బడ్జ్ అంటే నేను లొంగదు, వాళ్ళు చెప్పేంత వరకు మేము లొంగము, తగ్గము అని చెప్పడం, బడ్జ్. ఓకే, వైసీపీ విల్ నాట్ బడ్జ్, తగ్గము, లొంగము, ఒపీనియన్ మార్చుకోము, తగ్గేది లేదు, ఎగ్జాక్ట్లీ, ఒపీనియన్ మార్చుకోము అనే మీనింగ్ వస్తుంది. విల్ నాట్ బడ్జ్ అంటే వి విల్ నాట్ చేంజ్ ఒపీనియన్, బడ్జ్ అంటే చేంజ్ ఒపీనియన్, ఒపీనియన్ ని మార్చుకోవడం. విల్ నాట్ బడ్జ్ అంటే లొంగము, మా ఒపీనియన్ ని మార్చుకోము, కదలము, ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు. మేము తలొగ్గేది లేదు, కదిలేదు లేదు, మీ మాట వినేది, మొండిగా ఒక మాట మీద ఉండిపోవడం, అలా తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రా డీల్? ఇది ఇంతకు ముందు మనం చదివాం, ఎంతమంది గుర్తుందో చూద్దాం. రా డీల్ అంటే అర్థం ఏంటి? అన్ఫెయిర్ ట్రీట్మెంట్. గుర్తుందా? మీకు సరిగ్గా ట్రీట్మెంట్ రాలేదు, అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ఫెయిర్ ట్రీట్మెంట్ అంటే మనల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు. We got a raw deal. In the Union Budget 2021, the state of Andhra Pradesh got a raw deal అన్నాం అనుకోండి, అంటే మనకి సరిగ్గా ట్రీట్ చేయలేదు, మనకి సరిగ్గా ఇవ్వలేదు, మనకి ఇవ్వాల్సినవి అన్యాయం చేశారు అని అర్థం. ఓకే, సో మేడం గారు ఏమంటున్నారు? నో రా డీల్, నో రా డీల్ మీటెడ్ అవుట్ టు స్టేట్ ఇన్ యూనియన్ బడ్జెట్. అంటే మనకి అన్యాయం ఏమీ జరగలేదు అని చెప్పి పురంధరేశ్వరి గారు అంటున్నారు. మరి తప్పదు కదా, వాళ్ళ పార్టీని వాళ్ళు పొగడాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీట్ అవుట్? మీట్ అవుట్ అంటే అర్థం ఏంటి? టు గివ్ అవుట్. మీట్ అవుట్ అంటే టు గివ్ అవుట్. జనరల్గా నెగిటివ్కే వాడతాం, జనరల్గా పాజిటివ్ వాడకూడదని కాదు. మీట్ అవుట్ ఏంటి? మీట్ అవుట్ ఇదనమాట. మన ఆంధ్రాకి కేంద్ర ప్రభుత్వం అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు అని చెప్తుంది. నో రా డీల్ మీటెడ్ అవుట్ టు స్టేట్ అని చెప్పి మేడం చెప్పారు, పురంధరేశ్వరి మేడం. మీట్ అవుట్ అంటే గివ్ అవుట్, రా డీల్ అంటే ఏంటి? అన్ఫేర్ ట్రీట్మెంట్. Bird watchers witness a huge flock of gulls at NTPC. Flock అంటే గ్రూప్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్, వాటిని మనం ఫ్లాక్ అంటాం. విట్నెస్ అంటే ఎక్స్పీరియన్స్, సి అని అర్థం. ఇక్కడ చూశారు, చూస్తున్నారు. గల్స్ అనేవి ఆ పర్టికులర్ పక్షులు.
ఓకే, ఆ పర్టికులర్ పక్షిని మనం ఈ పక్షుల్ని గర్ల్స్ అంటారు. హ్యూజ్ ఫ్లాక్ ఆఫ్ గర్ల్స్ అంటే గుంపుగా ఎక్కువ మందిని, ఎక్కువ పక్షుల్ని బర్డ్ వాచర్స్ విట్నెస్ చేశారు. దే హావ్ సీన్ దెమ్. మేక్ ఫూల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ ఫర్ పంచాయత్ పోల్స్, కలెక్టర్ టెల్స్ అఫీషియల్స్. ఫూల్ ప్రూఫ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫూల్ ప్రూఫ్? అంటే ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేకుండా, ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేకుండా. ఫెయిల్ అవ్వడానికి ఛాన్సే లేకుండా అని అర్థం. unable to go wrong. Something that is foolproof is unable to go wrong. తప్పు జరగడానికి ఆస్కారం లేకుండా, మిస్టేక్ జరగడానికి అవకాశం లేకుండా అనొచ్చు, కట్టుదిట్టంగా అనొచ్చు. అంటే లేదు, ఫూల్ చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి అలా అనుకుంటే అనుకోండి, పర్లేదు. అంటే తప్పు చేయడానికి ఆస్కారం లేకుండా, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే తప్పు చేయడానికి ఆస్కారం లేకుండా, కట్టుదిట్టంగా అనొచ్చు, తప్పేం లేదు. ఓకే, వితౌట్ ఎనీ ఛాన్స్ ఫర్ మేకింగ్ మిస్టేక్స్. అలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి అని చెప్పి కలెక్టర్ అఫీషియల్స్ కి చెప్పారు. యా, బీజేపీ లీడర్స్ టు అప్రైజ్ సెంటర్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్ ఆన్ విఎస్పి ప్రైవేటైజేషన్. అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్, నోటిఫై చేయడం, ఇన్ఫార్మ్ చేయడం, కన్వే చేయడం. అలాగే ఇంకొక అప్రైజ్ చూసారా, ఇది వచ్చినప్పుడు ఇది కూడా నేర్చుకోవాలి. ఇక్కడ అప్రైజ్ అంటే అర్థం ఏంటి? ఎగ్జామిన్ చేయడం. అప్రైజల్ మీకు యాన్యువల్ అప్రైజల్ అంటారు, ఓవర్హాల్ కాదు. అప్రైజల్ అంటే ఎగ్జామిన్ చేయడం. సో దీంట్లో ఏమవుతుంది, యాన్యువల్ అప్రైజల్లో లాస్ట్ ఇయర్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి ఎవాల్యుయేషన్ చేసి, అప్రైజల్ చేసి, సో బాగుంటే మంచి మార్కులు వేస్తారు, లేదంటే అదే మంచిగా ఇస్తారు, లేదంటే లేదు. అలాగే మీకు గోల్డ్ అప్రైజర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంకులకు వెళ్తే గోల్డ్ అప్రైజర్ ఉన్నారు అక్కడ అంటారు, మీ అప్రైజర్ చూపించండి, మీ గోల్డ్ని వాల్యుయేషన్ వేస్తారంట. గోల్డ్ లోన్ కోసం వెళ్తే దాని ప్యూరిటీ ఎంతో చెక్ చేసి దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తారు. అలా అన్నమాట. హెచ్సి స్ట్రైక్స్ డౌన్, ఇందాకేమొచ్చింది? క్వాష్. రెండింటికి సేమ్ మీనింగ్. క్వాష్, స్ట్రైక్ డౌన్, కొట్టివేసింది. కొట్టివేసింది అనేది సార్. యా, వాట్ హ్యాపెండ్? పోల్ కోడ్ వైలేషన్ మేడ్ ఎస్ఈసి టు ఇంటర్వీన్. ఇంటర్వీన్ అంటే ఇంటర్ఫియర్ అయ్యేలా చేసింది. పోల్ కోడ్ ని మీరు వైలేట్ చేశారు. వైలేషన్ అంటే ఉల్లంఘన. ఇఫ్ యు డు నాట్ ఫాలో ఏ రూల్, ఎస్టాబ్లిష్డ్ రూల్ ని ఫాలో అవ్వకపోవడాన్ని మనం వైలేషన్ అంటాం. అది వైలేట్ చేయడం వల్ల ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఫార్మ్స్ ప్యానల్ టు ప్రోబ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సూసైడ్. ఎన్నిసార్లు చూస్తున్నాం మనం? ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్, విచారణ చేయడానికి గవర్నమెంట్ ప్యానెల్ ఫామ్ చేస్తుంది. టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్. కాన్స్టిట్యూటెడ్ అంటే ఏర్పాటు చేయబడింది, ఏర్పాటు చేయడం. ఫామ్, సింపుల్ గా చెప్పాలంటే ఫార్మ్డ్. క్రియేట్, ఫామ్. టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయబడింది ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం. వైఎస్ఆర్సిపి has betrayed farmers, says కళా వెంకట్రావు. బిట్రే అంటే అర్థం ఏంటి? మోసం చేయడం. యా, కట్టప్ప. వెన్నుపోటు పొడిచింది, చీట్ చేసింది, మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. ఓకే, ప్రజలు నమ్మి నీకు ఓటమి చేస్తే నమ్మక ద్రోహం చేసావు అనేలాగా మీరు ఏ మీనింగ్ అని తీసుకోవచ్చు. నాట్ టు బి లాయల్, మనం ఎవరితో అయితే లాయల్ గా ఉండాలో వాళ్ళతో లాయల్ గా ఉండకపోవడం. ఓకే, ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా బిట్రేయలే.
నాట్ టు బి లాయల్. ఎవరైతే మనం నమ్ముతారో, మనం లాయల్గా ఉంటామని నమ్ముతారో వాళ్ళతో మనం లాయల్గా ఉండకపోవడం. లాయల్గా ఉండకపోవడం. ఈరోజు మార్నింగ్ ఎడిటోరియల్ ఈజ్ ఎ మస్ట్. ఎవరెవరు చూడలేదో ఖచ్చితంగా చూడండి. ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో కూడా చాలా వర్డ్స్ వచ్చాయి, డీటెయిల్డ్గా చెప్పాను, పొరపాటు కూడా మిస్ చేయకండి. అండ్ India EU trade pact may still remain elusive. Pact అంటే ఒప్పందం. అకార్డ్, ప్యాక్ట్, ట్రీటీ ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్ వస్తాయి. అగ్రిమెంట్. ఎల్యూజివ్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎల్యూజివ్ గ్రేప్స్ కలిపి గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీ. అందని ద్రాక్ష. ఎల్యూజివ్ గ్రేప్స్ అంటే అందని ద్రాక్ష. ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సర్ పుల్లన. అందని ద్రాక్ష పుల్లన అంటాం కదా. అంటే సంథింగ్ దట్ ఈస్ స్టిల్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్. మనం మన coveted గవర్నమెంట్ జాబ్ ఈజ్ స్టిల్ ఎల్యూజివ్. మనం బాగా కోరుకుంటున్న, అందరూ కోరుకునే గవర్నమెంట్ జాబ్ అనేది has remained elusive for majority of the students. Elusive అంటే అర్థం ఏంటి? difficult to catch. అందట్లేదు మనకి. difficult to catch. Elusive, difficult to catch. Yes. డిబంకింగ్ వర్సెస్ ప్రయర్ రిస్ట్రైంట్. డిబంకింగ్ అంటే, డిబంక్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ మీనింగ్ వచ్చిందో చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిబంక్? ఒక ఐడియాని జనరల్ గా డిబంక్ అనే పదం ఎలా వాడతారో చెప్తాను. ఇప్పుడు ఎవరో బాగా గొప్పలు చెప్తున్నారు అనుకోండి, ఏదో ఒక విషయం ఇలా చేస్తే అలా అయిపోతుంది, ఇలా చేస్తే అలా అయిపోతుంది గొప్పలు చెప్తారు అనుకోండి, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని యొక్క లూప్ హోల్స్ ని ఎక్స్పోజ్ చేయడం డిబంకింగ్. తప్పులు ఎత్తి చూపడం. కానీ బేసిక్ ఎలా చెప్పాలంటే ఈ సెన్స్ మీకు జనరల్ గా చూడండి, ఎక్కువ ఎక్సెసివ్ హడావిడి, ఎక్సెసివ్ హైప్ ఎవరి దగ్గర అయితే క్రియేట్ అయిపోయిందో, అండ్ ఇఫ్ యూ ట్రై టు డిబంక్ దట్ మిత్, దట్ ఫాల్స్ బిలీఫ్, వాళ్ళ యొక్క తప్పులను ఎక్స్పోజ్ చేస్తాం అంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, a group of rationalists were trying to debunk the myth around new Baba. ఒక కొత్త బాబా వచ్చారు, ఆయన దగ్గర మహిమలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి జనాలు నమ్మేసి పూజలు చేస్తున్నారు. అక్కడ కొంతమంది రేషనలిస్ట్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన చేసిన దాంట్లో ఏం లేదు, తప్పులు చేస్తున్నాడు అని చెప్పి ఇఫ్ దే ఎక్స్పోజ్ హిమ్, ఇట్ ఈస్ డిబంకింగ్. మీకు అర్థమవుతుందా సిచ్యువేషన్? ఒక ఫాల్స్ బిలీఫ్ ని ఎక్స్పోజ్ చేయడం, ఒక ఐడియాలో ఉన్న డొల్లతనాన్ని బయటికి చూపించడం, దట్ ఈస్ డిబంకింగ్. అండ్ ప్రయర్ రిస్ట్రైంట్ అంటే మరకే ఉంది అందులో. రిస్ట్రైంట్ లో మరకే ఉంది. మీకు డిబంక్ బాగా గుర్తుపెట్టుకోండి. బాగా అందరూ నమ్మేదాన్ని ఎవరో అది డొల్లా అని చెప్పి తేల్చారనుకోండి, డిబంక్. అర్థమైందా? ఈ డిబంక్ ది నోషన్, దట్ ఈ నోషన్ ని డిబంక్ చేశారు, ఆ నోషన్ ని కూల్ చేశారు, బద్దలు కొట్టారు. రిస్ట్రైంట్ అర్థం ఏంటి? ఆగడం, కంట్రోల్ చేసుకోవడం. రిస్ట్రైన్డ్ మేనర్. రిస్ట్రైంట్ అంటే కంట్రోల్డ్ గా. రిస్ట్రైన్డ్ బిహేవియర్, హీఈస్ ఎక్సర్సైజింగ్ రిస్ట్రైంట్. ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎక్సర్సైజింగ్ రిస్ట్రైంట్, వాళ్ళు ఆపుకుంటున్నారు. కోపాన్ని, బాధని, విమర్శని అన్నిటినీ ఆపుకోవడం. డిబంక్ అనేది ఓపెన్ చేసి చూపించేయడం, తప్పుల్ని చూపించడం. అర్థమైందా? తప్పుల్ని చూపించడం,
డిబంకింగ్. రిస్ట్రైంట్ అంటే సైలెంట్ గా ఉండడం, మనకు తెలిసినా సరే ఆగిపోవడం. ఇఫ్ యూ ఎక్సర్సైజ్ రిస్ట్రైంట్, యూ కీప్ క్వైట్, యూ విల్ నాట్ ఓపెన్ అప్. కంట్రోల్డ్ బిహేవియర్. వెరీ గుడ్. అట్ మ్యాసివ్ ర్యాలీ. మ్యాసివ్ అంటే హ్యూజ్, ఎక్కువ మంది. చూడండి ఎంతమంది ఉన్నారు. ర్యాలీ, ర్యాలీ అంటే అందరూ ఒక గుంపుగా వెళ్ళడాన్ని మనం ర్యాలీ అంటాం. కురుబాస్, ఈ కురుబాస్ సీక్ అంటే అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఎస్టీ ట్యాగ్, మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని చెప్పి అడుగుతున్నారు. కేరళ బీజేపీ వాంట్స్ లా అగెన్స్ట్ లవ్ జిహాద్. కేరళ బీజేపీ కూడా లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా చట్టం అడుగుతోంది. లవ్ జిహాద్ అంటే అర్థం ఏంటి? నాన్ హిందూస్ హిందూ అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ గురించి తీసుకొచ్చారు. ఒక ముస్లిం అబ్బాయిలు నాన్ ముస్లిం అమ్మాయిల్ని ప్రేమ పేరుతో తీసుకొచ్చి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకునే ప్రాసెస్ లో మతాన్ని మార్పించడం, దాన్ని లవ్ జిహాద్ అని. ఇది యాక్చువల్గా ఈ పదాన్ని కాయిన్ చేసింది ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీ వాళ్ళు. ఇది ఏమో డిక్షనరీలో ఉన్న పదం కాదు. సో వాళ్ళు దీన్ని కాయిన్ చేశారు. యా. రెస్క్యూడ్ మీకు తెలిసిందే. చూడండి, ధౌలీగంగాస్ వాటర్ లెవెల్ బ్రీచెస్ రికార్డ్స్. బ్రీచ్ అంటే అర్థం ఏంటి? అంటే లిమిట్ దాటేయడం, బ్రేక్ చేయడం, లిమిట్ దాటేయడం. బ్రీచ్ అంటే ఉల్లంఘన అనే మీనింగ్ కూడా వస్తుంది. యో బ్రీచ్ ది రూల్ అంటారు. ఒక రూల్ ని బ్రేక్ చేయడం, హద్దులు దాటడం. వెరీ గుడ్. హద్దులు దాటడం అనేది రెండు రకాలుగా వాడచ్చు. ఎలాగా? మనం రూల్ ని బ్రేక్ చేసిన బ్రీచ్ అని అంటాం. ఇక్కడ ఏంటి? ఇంతకు ముందు ఎప్పుడు లేని రికార్డ్స్ ని బ్రీచ్ చేసేసింది, లిమిట్స్ ని దాటేసింది. మీకు పార్లమెంటరీ బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని చెప్పి పాలిటీలో వింటారు. బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. పార్లమెంట్ కి మరియు పార్లమెంట్ లో ఉన్న వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్, స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రొటెక్షన్స్ ఎవరైనా ఉల్లంఘిస్తే ఇట్ ఈస్ ట్యాంటమౌంట్ టు అంటే ఈక్వివలెంట్ టు బ్రీచ్. బ్రీచ్ అంటే ఉల్లంఘించినట్టు, ఉల్లంఘన అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ హద్దులు దాటడం, లిమిట్ దాటడం, రికార్డ్స్ ని దాటేసింది, క్రాస్ చేసేసింది. పాజిటివ్ గాను వాడచ్చు, నెగిటివ్ గాను వాడచ్చు. నెగిటివ్ గా వాడినప్పుడు ఒక రూల్స్ లేకపోతే రెగ్యులేషన్స్ వీటిని బ్రేక్ చేశారనే సెన్స్ లో వాడతాం. పాజిటివ్ గా వాడినప్పుడు ఎలా వాడతాం? ఓకే, ఒక రికార్డ్ బ్రేక్ చేశాడు అనేటప్పుడు మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా, కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పాటించలేదు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. కొత్త రికార్డులు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు కూడా వాడచ్చు పాజిటివ్ గా. సో పాజిటివ్ గా వాడచ్చు, నెగిటివ్ గా వాడచ్చు. ఎక్కువగా నెగిటివ్ గా వాడతారు. యా, ఇది ఆల్రెడీ చూసారు. డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ బి స్క్వీకీ క్లీన్, కంప్లీట్లీ క్లీన్. Selling family silver is a lazy allegation. What is the meaning? Allegation. ఆరోపణ. ఓకే, సో వీళ్ళు ఏమంటారంటే ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అప్పుడు నిర్మలా సీతారామన్ ఏమంటుందంటే అదొక అలిగేషన్, ఆరోపణ. ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేవి చేశాయి. వీళ్ళు ఒక్కటే కాదు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ కూడా అదే పనులు చేశాయి. ఇలా ఊరికే మా మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి?
గవర్నమెంట్ తన యొక్క స్టేక్ ని వాటాని అమ్మేయడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. యా 78 న్యూ ఫెటాలిటీస్ డ్యూ టు కోవిడ్-19. కోవిడ్-19 వల్ల ఇంకో 78 మంది చనిపోయారు. డెత్ టాలీ ఫెటాలిటీస్. PM says there is a conspiracy to defame country. Defame అంటే ఫేమ్ పోగొట్టడం, టార్నిష్, కంట్రీ యొక్క ఇమేజ్, పరువుని తీగొట్టడం. ఇందాక ఇక్కడే టార్నిష్ అనే పదంతో వచ్చింది మనకి ఫస్ట్ పేజ్ లో, ఇక్కడ డిఫేమ్ వాడారు. కాన్స్పిరసీ కుట్ర బదులు అక్కడేం వాడారు, బిడ్, ప్రయత్నం జరుగుతోంది. బిడ్ టు టార్నిష్ ఇండియాస్ ఇమేజ్ అని చెప్పి రాశారు. ఇండియన్ టీస్ ఇమేజ్, రెప్యుటేషన్. బిడ్ అంటే ప్రయత్నం, టు టార్నిష్ దెబ్బతీయడానికి, మన ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతుందని పేజ్ 1 లో రాశారు. ఇక్కడ ఏం రాశారు, కాన్స్పిరసీ టు డిఫేమ్ కంట్రీ. మీనింగ్ ఒకటే, అల్టిమేట్ గా మీనింగ్ అనేది ఒకటే, అది మీరు అర్థం చేసుకోవాలి. India has transgressed LAC more often than China, says Singh. Government doesn't announce it, says Union Minister. ట్రాన్స్గ్రెస్ అంటే అర్థం ఏంటి? యా, ఇక్కడ మీకు ట్రెస్ పాస్ అంటే వాళ్ళ ప్రాంతంలోకి మనం వెళ్ళడం. చైనా వాళ్ళు మన దానికి వచ్చేస్తుంది అని చెప్పి మనం అంటాం చూడండి. చైనా ఎప్పుడు కూడా మన ప్రాంతంలోకి వచ్చేస్తుంది అని మనం అంటాం. టు గో బియాండ్ లిమిట్స్, టు గో బియాండ్ లిమిట్స్. ఇన్ఫిల్ట్రేట్ కాదు, ట్రెస్ పాస్ అనొచ్చు. ఇన్ఫిల్ట్రేషన్ చొరబాటు, ఇన్ఫిల్ట్రేషన్ అనేది ప్రాపర్ నెగిటివ్ వర్డ్. ట్రెస్ పాస్ అనొచ్చు, ట్రాన్స్గ్రెస్ అనొచ్చు. టు గో బియాండ్, మన ఎంతవరకు లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ దాటి వెళ్ళడం. ఇన్ఫిల్ట్రేషన్ కావాలని చేసేది. టు గో బియాండ్ లిమిట్, ట్రాన్స్గ్రెషన్. చైనా వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువసార్లు ఎల్ఏసిని క్రాస్ చేశారు అని చెప్పి ఈ సింగ్ అంటున్నారు. మీ ఫేవరెట్ వర్డ్ రోజు చూస్తారుగా, యుఎస్ మస్ట్ లిఫ్ట్ కర్బ్స్ బిఫోర్ ఇరాన్ రీజాయిన్స్ న్యూక్లియర్ డీల్. కర్బ్స్ అంటే రెస్ట్రిక్షన్స్, నియంత్రణలు. యా, రియాద్ సేస్ ఇట్ ఇంటర్సెప్టెడ్ ఆర్మ్డ్ డ్రోన్. ఇంటర్సెప్ట్ అంటే అర్థం ఏంటి? సౌదీ అరేబియాలోకి వేరే దేశం యొక్క డ్రోన్ వచ్చింది. ఆర్మ్డ్ అంటే ఆయుధాలతో కూడిన డ్రోన్ వచ్చింది, దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేయడం అంటే దాన్ని ఆపారు మధ్యలో. ఇంటర్సెప్ట్ అంటే మధ్యలో ఆపడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇలా వేరే చోటు నుంచి వచ్చే వాటిని మధ్యలో ఆపడం, అబ్స్ట్రక్ట్ చేయడం. అబ్స్ట్రక్ట్, స్టాప్, అబ్స్ట్రక్ట్. సో యాజ్ టు ప్రివెంట్, వాళ్ళ ప్లేస్ కి వాళ్ళకి వెళ్ళనీయకుండా ఆపడం. మన దేశంలోకి ఇలా వచ్చేసింది ఇది అని చెప్పి దాన్ని ఆపేశారు. ప్రోబ్ ఆల్రెడీ చూసిందే, ఇవన్నీ మీకు చూడండి. బ్రేక్ విత్ ట్రెడిషన్ అంటే ఎప్పుడు వెళ్ళేలా కాకుండా వేరేలా చేయడాన్ని ఎలా అంటారు? పోప్ అపాయింట్స్ మోర్ ఉమెన్ టు వాటికన్ పోస్ట్స్. వాటికన్ లో ఎక్కువ మంది ఉమెన్ ని డిఫరెంట్ పోస్ట్లకి ఆయన అపాయింట్ చేశారు. ఇట్ ఈస్ ఎ బ్రేక్ విత్ ట్రెడిషన్. ట్రెడిషనల్ గా ఉమెన్ ఎక్కువగా అపాయింట్ చేయరు, కానీ ఎక్కువ మంది ఆయన చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్రేక్ విత్ ట్రెడిషన్. ట్రెడిషనల్ గా జరిగేదానికి వేరే రకంగా ఈసారి జరిగింది. బ్రేక్ విత్ ట్రెడిషన్ అబ్జర్వ్ చేయండి. అగైన్స్ ది కన్వెన్షన్, రెగ్యులర్ గా చేసేదానికంటే వేరేలా చేయడం. సెకండ్ హాంకాంగ్ రేడియో హోస్ట్ అరెస్టెడ్ ఫర్ సెడిషన్. సెడిషన్ అంటే దేశద్రోహం, తెలిసిందే కదా. దేశద్రోహం, రాజద్రోహం, దాన్ని మనం సెడిషన్ అంటాం.
సోబర్ స్టార్ట్ టు ద ఇయర్. సోబర్ అంటే ఎవరు సోబర్ గా ఉంటారు? డ్రింక్ చేసిన వాళ్ళు సోబర్ గా ఉంటారా? చూడండి, సోబర్ అంటే మీకు ఎలా చెప్పాలి, డ్రింక్ చేసినాడు విపరీతమైన హడావిడిగా ఉంటాడు, ఇనెబ్రియేటెడ్ అంటాం. ఇనెబ్రియేటెడ్ అంటే ఇది తెలుసా? ఈ వర్డ్ విన్నారా? ఇనెబ్రియేటెడ్. ఇనెబ్రియేటెడ్ అంటే బాగా మందులో ఉండి తన మీద తనకి కంట్రోల్ లేకపోవడాన్ని మనం ఇనెబ్రియేటెడ్ అంటాం. మరి దానికి ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటి? సోబర్ అంటే కంట్రోల్ ఉండి, కూల్ గా ఉండి, కాన్షియస్ గా ఉండి అలా ఉండడాన్ని మనం సోబర్ అని చెప్పి అంటాం. సో నాట్ డ్రంక్ అనే మీనింగ్ ఉంటుంది. నాట్ డ్రంక్ అనే మీనింగ్. మరి నాట్ డ్రంక్ కి అక్కడ ఏంటి సంబంధం? లేదు. సో ఆల్కహాలిక్ మీనింగ్ ఇక్కడ ఫిట్ కాదు. మరి ఏ మీనింగ్ ఫిట్ అవుతుంది? సీరియస్, కామ్, ఆ మీనింగ్ ఏమైనా ఫిట్ అవుతుంది అక్కడ? సోబర్ స్టార్ట్ టు ద ఇయర్ అంటున్నారు. ఒకసారి పోనీ సెంటెన్స్ చదవండి. ప్రెషియస్ మెటల్స్ హ్యాడ్ ఎ సోబర్ స్టార్ట్ టు 2021 విత్ ద ప్రైస్ ఆఫ్ కోమెక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రూలింగ్ వీక్ ఫర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ జనవరి. అంటే అర్థం ఏంటి? డల్ గా, స్లోగా, కూల్ గా, అంత పాజిటివ్ గా కాదు, ఎక్సైటెడ్ గా లేదు, డల్ గా ఉంది. అర్థమైంది మీకు? ఆ మీనింగ్ లో వచ్చింది. ఇక్కడ సీరియస్, కాము ఆ మీనింగ్ కంటే ఏ మీనింగ్ ఫిట్ అయిందో చూసారా? డల్ గా, ఇందాక ప్రీతం పెట్టాడు, ఆ మీనింగ్ ఎక్కువగా ఫిట్ అయింది సిచ్యువేషన్ పరంగా. అది అంటే మీకు సోబర్ అంటే సీరియస్ అని, సీరియస్ స్టార్ట్ ఏముంది? సీరియస్ స్టార్ట్ అక్కడ ఏం లేదు, ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ చూడండి, ఇక్కడ జనవరిలో ఇక్కడ ఇచ్చారు కదా చార్ట్. జనవరి 1న 50,295 ఉంటే జనవరి 29కి 49,337. నెలంతా అయ్యి పెద్దగా సేమ్ రేట్కే ఉంది. సో స్లోగా, డల్గా అలా మీనింగ్ తీసుకోవచ్చు. హజార్డ్స్ అంటే రిస్క్లు, ఇష్యూస్, రిస్క్లు. హజార్డ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ ఇంటూ స్టాక్స్. స్టాక్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడంలో ఉన్న రిస్క్లు ఏంటి? డేంజర్స్ ఏంటి? బేసికల్ గా డేంజర్, రిస్క్ కంటే కూడా బెటర్ వర్డ్ ఏంటంటే డేంజర్, ప్రమాదం. డేంజర్స్ డైరెక్ట్ గా స్టాక్స్ లో పెట్టడం వల్ల ఉన్న హెల్త్ హజార్డ్ అంటారు. ఓకే, అందుకని మీలో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో పెట్టాలంటే డైరెక్ట్ గా పెట్టకుండా ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎవరు రన్ చేస్తారు? ప్రొఫెషనల్ మేనేజర్స్ రన్ చేస్తారు, ఫండ్ మేనేజర్స్ రన్ చేస్తారు. సో దే హ్యావ్ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో వాళ్ళ దాంట్లో పెడితే అవి కూడా స్టాక్స్ లోకి వెళ్తాయి, కానీ మీరు పెట్టేదానికంటే వాళ్ళు పెడతారు, మీ తరపున వాళ్ళు పెడతారు. సో ఇట్ విల్ బి బెటర్. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ వర్డ్. 2 ఇడియమ్స్ వచ్చాయి మీకు స్పోర్ట్స్ లో. బెస్ హ్యాస్ ద ఇండియన్స్ ఇన్ ఏ స్పిన్, ఇది ఒక ఇడియం. పుట్స్ ఇంగ్లాండ్ ఇన్ ద డ్రైవర్ సీట్, పుట్ సమ్వన్ ఇన్ ద డ్రైవర్ సీట్. 2 ఇడియమ్స్. ఇన్ ఏ స్పిన్ అంటే ఇఫ్ యూ పుట్ సమ్వన్ ఇన్ ఏ స్పిన్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్, నెగిటివ్ మీరే చెప్పండి. ఈజీగా చెప్పొచ్చు. నెగిటివ్, నెగిటివ్, వరీడ్, కన్ఫ్యూజ్డ్ అలాంటి మీనింగ్ లో వస్తుంది. ఇండియాని ఇబ్బందులో పెట్టాడు. ఓకే, ఇన్ ఏ స్పిన్. పుట్ అస్ ఇన్ ట్రబుల్. ఓకే, పుట్ అస్ ఇన్ ట్రబుల్, స్టాగ్నేషన్ లో పెట్టారు, డెస్పరేషన్ లో పెట్టారు. అండ్ పుట్ సమ్వన్ ఇన్ ద డ్రైవర్ సీట్. డ్రైవర్ సీట్ లో పెడితే ఏంటి ఉపయోగం? మీకు మంచి విజన్ ఉంటుంది. మంచి విజన్, డ్రైవర్కే కదా అందరికంటే మంచి విజన్ ఉంటుంది, బాగా కనిపిస్తుంది. ఆ మీనింగ్ అనమాట. ఓకే, దే ఆర్ ఇన్ కంట్రోల్. ఇన్ కంట్రోల్ అని అర్థం, కంఫర్ట్ అని కాదు, ఇన్ కంట్రోల్. ఇంగ్లాండ్ ఇప్పుడు గేమ్ ని కంట్రోల్లో, తన కంట్రోల్లో గేమ్ ఉంది. ఇండియానేమో ఇబ్బందుల్లో పెట్టేశాడు, అండ్ ద గేమ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఇంగ్లాండ్ నౌ. He has put England in the driver's seat. కీప్ ఇన్ కంట్రోల్ అని రాసుకోండి. కంట్రోల్లో పెట్టడం, కంట్రోల్లో ఉంచడం, మన కంట్రోల్లోకి తేవడం. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్ డ్రైవ్, ఎలా చెప్పండి? ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇన్ ద డ్రైవర్ సీట్ దే ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. కంట్రోల్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇలా రాయండి. కీప్ ఇన్ కంట్రోల్ అంటే కంట్రోల్లో పెట్టడం అనుకుంటారు. కీప్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్.
వాళ్ళ చేతిలోనే కంట్రోల్ ఉండేలాగా చేయడం, అలా తీసుకోవాలి. మేడ్స్ ఇన్క్రెడిబుల్ నాక్ టేక్స్ విండీస్ టు ఎక్స్ట్రాడినరీ విన్. ఇన్క్రెడిబుల్ అంటే నమ్మశక్యం కాని, అన్బిలీవబుల్. అన్బిలీవబుల్, నమ్మశక్యం కాని, అన్బిలీవబుల్, నమ్మశక్యం కాని. ఆల్ సెట్ ఫర్ నర్వస్ స్లామ్. గ్రాండ్ స్లామ్ స్టార్ట్ అవబోతుంది. సో నేను అందరూ నర్వస్ గా ఉన్నారు. డిఫరెంట్ గా కదా, ఇప్పుడు COVID-19 రెస్ట్రిక్షన్స్ లో ఆడతారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చూడాలి ఎలా అవుతుందని. రష్యా డ్రబ్స్ ఇటలీ. డ్రబ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? మీరు చెప్పేది ఈజీగా. డ్రబ్ అంటే ఇటలీని డ్రబ్ చేసిందంట రష్యా, బీట్ చేసింది. రష్యా ఇటలీని బీట్ చేసింది టు క్లెయిమ్ ఏటీపీ కప్. ఏటీపీ కప్ని గట్టిగా, ఏటీపీ కప్ని పొందడానికి, క్లెయిమ్ చేయడానికి, తీసుకోవడానికి. ఇఫ్ యు క్లెయిమ్ సంథింగ్, అది నాది అని చెప్పి నువ్వు తీసుకోవడం. యు టేక్ ఇట్. పాసెస్ అవే, చనిపోయారు. టెన్నిస్ లెజెండ్ అఖ్తర్ అలీ పాసెస్ అవే, చనిపోయారు. That's it. Let's catch up tomorrow with another interesting article. ఒక ఆర్టికల్ ఏదైనా చెప్తాను నేను, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చెప్తాను. మిషాప్ అంటే తెలుసు కదా అభిషేక్, ఎన్నిసార్లు వచ్చింది? ప్రమాదం, బోటు ప్రమాదం, బోట్ మిషాప్, బోటు ప్రమాదం, యాక్సిడెంట్. చాలాసార్లు రిపీట్ అయింది వర్డ్.